హాయ్ ఫ్రెండ్స్! కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్, రితిక, సత్య గారు యాక్ట్ చేశారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వచ్చింది. సినిమా చూసిన తర్వాత నాకు వరుణ్ తేజ్ గారు స్క్రిప్ట్ సెలక్షన్ అస్సలు బాలేదు అనిపించింది. అసలు సినిమా స్టార్ట్ అయిన 45 మినిట్స్ తర్వాత కూడా పాయింట్‌లోకెళ్ళదు. అసలు లవ్ స్టోరీ అని చెప్పి, హీరో ఇంట్రడక్షన్ అని చెప్పి, ఇంకా పాత మూవీస్‌లో ఉండేవన్నీ అలాగే తీసుకొచ్చారు. చాలా బోర్ కొట్టింది. నేను టైం చూసుకుంటూ ఉన్నా ఎప్పటికి ఎంటర్ అవుద్ది కథలోకి అని. కనీసం కథలోకి ఎంటర్ అయితే అయినా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అని. అసలు కథలోకి ఎంటర్ అయ్యాక నాకు అర్థం కానిది అసలు ఇండియా నుంచి కొరియాకి వెళ్ళడం అంత ఈజీనా అని. 11 డేస్‌లో వీసా, పాస్‌పోర్ట్ అన్నీ గూడా అప్రూవ్ అయిపోయి, అది కూడా ఒక ఎంప్లాయ్‌మెంట్ సరిగ్గా లేని రికార్డింగ్ డాన్సులు చేసుకునే అతనికి ఏ ప్రాబ్లమ్ లేకుండా వీసా, పాస్‌పోర్ట్ అప్రూవ్ అయిపోతాయి కొరియాకెళ్ళటానికి. నాకసలేం అర్థం కాల. ఇదేంది ఇంత ఏదో పక్కన ఊరికెళ్ళినట్టు వచ్చేసారేంటి అని అనిపించింది. అసలా సీన్స్ ఏవైతే ఉన్నాయో నాకు అసలు ఎలా రా ఇలా ఎలా అనిపించింది. పోనీ అక్కడికెళ్ళాక ఏమన్నా డిఫరెంట్‌గా మారిందా అంటే సెకండ్ హాఫ్ అది గూడా లేదు. అసలు కొరియన్స్‌ని ఒక క్యారికేచర్ అంటే ఒక కార్టూన్స్ లాగా మరీ అసలు వాళ్ళు గ్యాంగ్‌స్టర్స్ అంట. నిజంగా కొరియన్ డ్రామా ఒకసారి చూసుంటే బావుండేదేమో ఈ సినిమా చేసే ముందు లేదా రాసే ముందు. వాళ్ళు గ్యాంగ్‌స్టర్స్ అంటే అసలు మరీ సీన్స్ ఎంత అమెచ్యూరిష్. సీన్స్ ఎంత అమెచ్యూరిష్‌గా ఉన్నాయో. ఈవెన్ అమెచ్యూరిష్ ఎన్టీఆర్ గారి అమెచ్యూరిష్ మీమ్ గూడా వాడారు. అక్కడ కొంచెం నవ్వొచ్చింది. యాక్చువల్లీ సినిమాలో కాస్తైనా పాజిటివ్ కొంచెం నవ్వొచ్చింది సీన్స్‌కి అంటే సత్య గారు. ఇన్‌ఫాక్ట్ ఈ సినిమాలో సెకండ్ హీరో, సెకండ్ లీడ్ అన్నట్టుంది సత్య గారి క్యారెక్టర్. సినిమా మొత్తం ఉంటది. హీరోని సేవ్ చేయటానికి అన్నట్టు బావుంది. ఆయన క్యారెక్టర్ వరకు బావుంది. నాకు డిసప్పాయింటింగ్ అలా వరుణ్ తేజ్ గారు హీ కెన్ డూ అ లాట్ బెటర్. అసలు ఈ సినిమా ఆయనకి ఎలాగూ పనికొస్తది అనుకోవట్లేదు. రాయలసీమలో ఊరులో బ్యాక్‌గ్రౌండ్ పెనుగొండ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి ఆ యాక్సెంట్ ఒకటి అందరూ బాగా ట్రై చేశారు. సత్య గారు, వరుణ్ తేజ్ గారు. బానే కుదిరింది గానీ, వరుణ్ తేజ్ గారిది పట్టి పట్టి మాట్లాడుతున్నట్టే ఉంది. ఒరిజినల్ యాక్సెంట్‌లా లేదు. ఇంకా కొరియన్ భాష కూడా యూజ్ చేశారు. కే డ్రామా నచ్చేవాళ్ళు అందరి మీద కొంచెం సెటైరికల్ గానే ఉంది. వాళ్ళు చాలా మంచి కంటెంట్ తీస్తారు. అందుకే మనం చూస్తాం అది. వాళ్ళు తీసే ప్రతి సీన్స్ ఇలా రాయొచ్చా? ఇంత క్రియేటివిటీనా? అని అనిపించేలా ఉంటాయి కాబట్టి మనం చూస్తాం గానీ, వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది? ఇప్పుడు హాలీవుడ్ ఎలా చూస్తామో కే డ్రామా కూడా అలాగే అలవాటైంది. వరుణ్ తేజ్ గారు కెన్ డూ అ లాట్ బెటర్. ఐ నో 'మట్కా' ఆశించిన ఫలితం రాలేదు. కానీ 'మట్కా'లో హి డిడ్ వెల్. అసలు కనీసం ఆ స్టోరీని ఆయన క్యారీ చేసిన విధానం అవన్నీ చాలా బావుంటాయి. ఈవెన్ ముందు మూవీస్ కూడా 'ఫిదా'లో ద రొమాన్స్ పార్ట్, ద గుడ్ బాయ్ పార్ట్, వేరే 'అంతరిక్షం' అన్నిట్లో ద వే హి క్యారీడ్ హిస్ రోల్ 'తొలి ప్రేమ' చాలా బ్యూటిఫుల్‌గా చేస్తారు. కానీ దిస్ రోల్ ఈస్ నాట్ రియల్లీ ఫర్ హిమ్. ఫ్రెండ్స్ మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.